పిల్లా సాయి కేసుకు సంబంధించి నిన్న వాళ్ళ అమ్మని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ చేయాలి కేసులో అని అడిగారు. అక్కడ ఏసీపీ గురించో ఆ స్టేషన్లోని ఎస్ఐలో కానిస్టేబుల్ని ప్రస్తావించట్లా. కమాండ్ అండ్ రెస్పాన్సిబిలిటీ కింద విజయవాడ కమిషనర్ని సస్పెండ్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాడు. విజయవాడ కమిషనరేట్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న వైరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాటి మద్యం కుంభకోణం తాలూకు విచారణ జరుగుతుంది. ఆయనే సిట్ అధికారి. కేసీఆర్ గారి ప్రభుత్వం ద్వారా ఇక్కడ దిశ ఎన్కౌంటర్కి పాల్పడితే నిండు అసెంబ్లీలో కేసీఆర్ గారిని ఇక్కడ పోలీసుల్ని ఆకాశానికి ఎత్తాడు. తీరా చూస్తే సిర్పూర్కర్ కమిషను అది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పి నిర్ధారణ చేసింది. ఇదే సందర్భంలో వీళ్ళ నాయకుడు అంబట్రాంబాబు ఇదిగో సాయికృష్ణ బాడీ అని చెప్పని సాయికృష్ణ ద్వారా హత్యకు గురైన నవీన్ రెడ్డి ఫోటోను చూపిస్తా ఉన్నాడు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి అప్సాని రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే. నమస్కారం. రాజేష్ గారు, పిల్లా సాయి కేసుకు సంబంధించి నిన్న వాళ్ళ అమ్మని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ చేయాలి కేసులో అని అడిగారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సిబిఐ విచారణ అవసరం లేదు, రాకూడదు రాష్ట్రానికి అన్నట్టు మాట్లాడారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు మనం అపరిచితుడు సినిమాలో లాగా స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అని చెప్పనే ఒక వైఖరి ప్రతి సందర్భంలో ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆయనకి రాజకీయంగా పరిస్థితులు పరిణామాలు అనుకూలంగా ఉన్నాయి అన్నప్పుడు ఒక రకంగా వ్యవహరిస్తాడు. అదే అంశాన్ని తన రాజకీయ అవసరాల రీత్యా వినియోగించుకోవాలి అనుకున్నప్పుడు ఇంకో రకంగా అదే అంశాన్ని వర్తింపజేస్తాడు. ఉదాహరణకి ఇప్పుడు ఈ సాయికృష్ణ పిల్లా సాయి రౌడీ షీటరు, సరే అతని వయసు రీత్యా ఆ తల్లి కొడుకుగా మనం అతన్ని పరిగణించి అతనుకున్న నేర నేపథ్యం వీటన్నిటిని కూడా కొంచెం పక్కకు పెడదాం. ఇవాళ అతను అబ్స్కాండ్ అయ్యాడు కాబట్టి పోలీసుల చేత హత్య గావింపబడ్డా, కస్టడీ మరణానికి గురయ్యాడా, లేదు పోలీసు విచారణకు భయపడి పారిపోయాడా? మొన్న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ జరిగిన సందర్భంగా పోలీసులు అతన్ని ఐడెంటిఫై చేయడంలో మాకు ఇంకా టైం కావాలి, అతను ఎక్కడున్నాడో మాకు పట్టుబడలేదు, మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేయడానికి మాకు టైం కావాలని అడిగారు. న్యాయస్థానం రేపు 29వ తారీఖు వరకు పోలీసులకు టైం ఇచ్చింది. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టుగా అతన్ని చంపేసి దహనం చేశారు, అతని అస్థికలు అతనికి సంబంధించిన DNA కూడా దొరకకుండా పోలీసులు మాయం చేశారు అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల కన్నా కూడా వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది. ఇక్కడ వైసీపీ పార్టీ ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా నడిపించే ప్రయత్నం చేస్తుందనేది నేను బ్లేటెంట్గా చెప్తాను. నేను వైసీపీ పార్టీకి సాయికృష్ణ మీదో ప్రేమ లేదు. ఆ కేసు విచారణాధికారిగా నేడు ప్రభుత్వం చేత చర్యలకు గురైన ఇన్స్పెక్టర్ నాగరాజు గారి మీద కోపమూ లేదు. వాళ్ళకి ఉన్న ఎజెండా ఏంటి అంటే ఇవాళ విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్న రాజశేఖర్ బాబు గారు ఆయన్ని బాధ్యుడిగా చిత్రీకరించాలనేది వైసీపీ ఒక ఎజెండా. కారణం ఏంటి అంటే నిన్నటికి నిన్న చూసాం, విజయవాడ మాజీ ఎంపీ వైసీపీ నాయకుడు ఆ మధ్యకాలంలో నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను అని చెప్పిన కేసినేని నాని ఆయన NHRCకి ఒక పిటిషన్ పెట్టాడు. ఆ పిటిషన్లో నాగరాజు గురించో అక్కడ ఏసీపీ గురించో ఆ స్టేషన్లోని ఎస్ఐలో కానిస్టేబుల్ని ప్రస్తావించట్లా. కమాండ్ అండ్ రెస్పాన్సిబిలిటీ కింద విజయవాడ కమిషనర్ని సస్పెండ్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? విజయవాడ కమిషనరేట్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న వైరం ఏంటి? విజయవాడ కమిషనర్ గారి ఆధ్వర్యంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాటి మద్యం కుంభకోణం తాలూకు విచారణ జరుగుతుంది. ఆయనే సిట్ అధికారి. ఆయన జరుపుతున్న విచారణ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పిఏలు, OSDలు, రాజకాశిరెడ్డిలు, ధనుంజయ రెడ్డిలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు, మిథున్ రెడ్డిలు ఇంతమంది అరెస్ట్ అయ్యి జైళ్ల పాలయ్యారు. ఇవాళ ఆయన ద్వారా సేకరించిన సాక్ష్యాధారాల ప్రాతిపదికగానే ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. వాళ్ళ మాజీ మంత్రి కార్మూ నాగేశ్వరరావు కొడుకు కూడా అరెస్ట్ అయ్యాడు. కార్మూ నాగేశ్వరరావును కూడా రేపు 23వ తారీఖు విచారణకు పిలుస్తూ ఉన్నారు. అంటే దీనికి అంతటికీ కీలకం సిట్టు అధినేతగా సమర్థవంతంగా విచారణ జరిపి నాటి వేల కోట్ల రూపాయల మద్యం మామూళ్ల తాలూకు పుట్టుపూర్వోత్తరాలు మొత్తం వెలుగులోకి తెచ్చి జరిగిన మనీ లాండరింగ్లు, డిస్టరీలు ఎవరికి పే చేశారు, ఏ వాహనాల్లో డబ్బు తరలించారు, ఎవరెవరు తరలించారు, ఎక్కడ డబ్బు స్టాక్ చేశారు, ఎవరెవరు ఏ అభ్యర్థులకు పంపిణీ చేశారు, ఈ మొత్తం మనం ఏదో క్యాష్ హ్యాండిల్ చేస్తున్నాము అనుకుని మనం ఏ అవకతవకలకు పాల్పడ్డా చెల్లుబాటు అవుద్ది అనుకున్న వైసీపీ పాలనా హయాం నాటి భాగోతం మొత్తాన్ని వెలుగులోకి తెచ్చింది విజయవాడ కమిషనరేట్. కాబట్టి ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ కావాలి అంటే ఏంటంటే ఓ పక్కేమో అదే జగన్మోహన్ రెడ్డి సిపిని డీజీపీని తప్పించాలి అంటున్నాడు. కారణం ఏంటి అంటే ఆ సిపి గారి మీద చర్యలు తీసుకుంటే ఆబ్వియస్లీ ఆయన సిట్ అధినేతగా కూడా కొనసాగడానికి వీలు లేకుండా పోద్ది. ఈ విచారణ మందగించడానికి ఆస్కారం ఉంటుంది. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టబోతున్నారు అని చెప్పని
రోజుకొక వార్త వింటూ ఉన్నాం మనం. ఈడీ విచారణ ఇప్పటికే పూర్తి స్థాయిలో కొనసాగుతూ ఉంది. నేను ఇందాక చెప్పింది అదే, స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్. ఇదే జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా కొనసాగినాడు. కేసీఆర్ గారి ప్రభుత్వం ద్వారా ఇక్కడ దిశ ఎన్కౌంటర్కి పాల్పడితే నిండు అసెంబ్లీలో కేసీఆర్ గారిని ఇక్కడ పోలీసుల్ని ఆకాశానికి ఎత్తాడు. తీరా చూస్తే సిర్పూర్కర్ కమిషను అది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పి నిర్ధారణ చేసింది. మరి ఆ రోజు ఆ ఎన్కౌంటర్ని సమర్థించావు కదా. మీ నాయన ముఖ్యమంత్రిగా ఉండగా వరంగల్లో ఇదే సజ్జనార్ అక్కడ యాసిడ్ దాడికి పాల్పడ్డ 3 యువకుల్ని ఎన్కౌంటర్ చేశాడు కదా, దాన్ని కూడా సమర్థించావు కదా. మరి ఆ రోజు మీ నాయన హీరో, కేసీఆర్ గారు హీరో అని చెప్పి నువ్వే అసెంబ్లీలో పొగిడావు. ఈరోజు సాయి కృష్ణని సమర్థిస్తున్నావు. ఎన్కౌంటర్ జరిగిందో లేదో తెలియదు, లాకప్ డెత్ అయిందో లేదో తెలియదు. రేపు 29వ తారీఖు కోర్టుకి ప్రభుత్వం ఏ వివరణ ఇవ్వబోతుందో చూడాలి మనం. కానీ ఈయనే ధృవీకరిస్తూ ఉన్నాడు. ఇదే సందర్భంలో వీళ్ళ నాయకుడు అంబట్రాంబాబు ఇదిగో సాయికృష్ణ బాడీ అని చెప్పని సాయికృష్ణ ద్వారా హత్యకు గురైన నవీన్ రెడ్డి ఫోటోని చూపిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ వాస్తవాలను వక్రీకరించి సమాజాన్ని తప్పుదో పట్టించడం అనేది వీళ్ళకున్న అలవాటైన ప్రక్రియ. వీళ్ళ సొంత చిన్న దారుణ హత్యకు గురైతే దాన్ని సహజ మరణంగా వీళ్ళ సొంత మీడియాలో ప్రచారం చేశారు. మరుసటి రోజుకి అది హత్య అని చెప్పని నిర్ధారణ అయిన తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తా నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ప్రచారం చేశారు. ఎన్నికలకు ముందు సిబిఐ విచారణ కావాలి అన్నారు. తామే అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ వద్దు అన్నారు. కానీ వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారి అభ్యర్థన మేరకు సిబిఐ విచారణ జరుగుతుంటే విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తూ వచ్చారు. ప్రతి క్షణం ఏదో ఒక రకంగా విచారణ తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. చివరికి సిబిఐ విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పాలకుడుగా ఉన్న రాష్ట్రంలో విచారణ జరగడానికి వీల్లేదు అని చెప్పని సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ తెలంగాణకు బదిలీ చేయడం జరిగింది. మరి ఇతని మీద నమోదైన కేసులు మరి సిబిఐగా విచారణ చేసింది. ఇక్కడ ఇంకొక అవకాశం ఉంది వీళ్ళకేంటంటే, అవకాశం ఉంటే సిబిఐని తమకు అనుకూలంగా మలుచుకోవటం. ఎలా అయితే పరిటాల రవి గారి హత్య కేసులో ఇతని మీద సిబిఐ విచారణకి ఆదేశింపజేసుకొని, ఎందుకంటే పరిటాల రవి గారి హత్య కేసులో ఇతను కూడా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయబడ్డాడు. వీళ్ళ నాయన ముఖ్యమంత్రి సిబిఐ విచారణకు ఆదేశింపజేసి సిబిఐ సీఎం క్యాంప్ ఆఫీసులోకి వెళ్ళి ఈయన విచారణ చేసి క్లీన్ చిట్ ఇచ్చారు ఈయనకి. అంటే ఆ రోజు సిబిఐ తమకు అనుకూలంగా వ్యవహరించింది. తమ మీద నమోదైన అక్రమాస్తుల కేసుల్లో సిబిఐ న్యాయస్థానంలో ఆల్మోస్ట్ రేపు సెప్టెంబర్ 23 వస్తే 13 సంవత్సరాలు ఈయనకి బెయిల్ దక్కి ఈ 13 సంవత్సరాలుగా తాను విచారణకు హాజరు కాకుండా కాపాడబడతా ఉన్నాడు. కాబట్టి వీలైనంత వరకు దీన్ని సిబిఐని తనకు అనుకూలంగా మలుచుకోవచ్చు అనే ఒక అవకాశం. రెండో పక్క సిబిఐ కనుక ఏదైనా కేసులో కఠినంగా వ్యవహరిస్తే అక్కడ సిబిఐ మీద నిందలు మోపటం, సిబిఐ విచారణాధికారుల మీద కేసులు ఫైల్ చేయటం. అంటే తమ ఇంటి సంస్థలాగా సిబిఐని హ్యాండిల్ చేస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూడా డబుల్ స్టాండర్డ్. వాళ్ళ చిన్నాయన కేసు సిబిఐ విచారణ కావాలన్నాడు, మళ్ళీ వద్దన్నాడు. ఇక్కడ సిబిఐ విచారణ కావాలంటున్నాడు. అసలు సిబిఐ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటనేది, ఆయన ఎప్పుడు సిబిఐని కోరుకుంటున్నాడో ఎప్పుడు వద్దంటున్నాడో అనేది ప్రజలకు కూడా ఒక కన్ఫ్యూజన్. జగన్మోహన్ రెడ్డి తను కన్ఫ్యూజ్ అవుతా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విమర్శించడం కోసం సిబిఐని ఒక అస్త్రంగా వాడుకుంటున్నాడు. కానీ పౌర సమాజానికి ఒక క్లారిటీ ఉంది. 11 సిబిఐ కేసులు అక్యూజ్డ్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఒకనాడు ఎన్కౌంటర్లను సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ విజయవాడ కమిషనర్ గారిని ఇబ్బంది పెట్టడం కోసమే తన నాయకులు తన పార్టీ ద్వారా ఈ అంశాన్ని హైలైట్ చేస్తున్నాడు అనేది అర్థం చేసుకోలేనంత అమాయకులు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కాదు. థ్యాంక్ యూ రాజేష్.